గౌరవ్, ఇంకా లాయర్ గారు రాలేదేంటి? ఒకసారి ఫోన్ చేయవా? The number you are calling is currently switched off. వదినా, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. కాసేపట్లో కేసు మొదలవుతోంది. కోర్టుకి రాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారేంటి? వస్తారత్తయ్య, దారిలో ఉన్నారేమో. మూసేసిన కేసును మళ్ళీ తెరిచినారంటే ఏదో బలమైన ఆధారమే ఉండుంటాది. నువ్వు ఏమి చేస్తువో నాకు తెలియదు. ఓరు లాయర్ కూడా వాళ్ల కోసం వాదించటానికి వీల్లేదు. The number you are calling is currently switched off. ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది పెద్దమ్మా. మధు, పదండి. మధు, ఏంటి నాన్న ఇది? ఏ తప్పు చెయ్యను నీకు ఈ పరిస్థితి రావడం ఏంట్రా? నేనిన్ని పూజలు వ్రతాలు చేసినందుకు నాకిదే నా ఫలితం. అత్తయ్య, ఏడోకండి అత్తయ్య. మధు గారు ఏ తప్పు చేయలేదు కాబట్టి, న్యాయం మన వైపు ఉంది కాబట్టి మనకి సాక్ష్యాలు దొరికాయి. మధు గారు, మీకేం కాదు. అన్ని ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. మనం ఈ కేసులో గెలుస్తాం. అవునన్నయ్య, సాయంత్రం అందరం కలిసి సంతోషంగా ఇంటికి వెళ్దాం. టైం అవుతుంది, త్వరగా పదండి. పదండి. మధు, అన్నయ్య, గౌరవ్, లాయర్ గారు ఇంకా రాలేదేంట్రా? అసలు ఆయన వస్తారా రారా? రాకుండా ఎందుకుంటారు అత్తయ్య? ఆయనే పిటిషన్ వేయమన్నారు. ఆయన కేసు వాదించాలి కదా. గౌరవ్, ఇంకోసారి ఫోన్ ట్రై చేయి. The number you are calling is currently switched off. వదినా, ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఒకవేళ రాకపోతే ఏంటి పరిస్థితి? తూర్పు తిరిగి దండం పెట్టాలి. ఎన్న లాయర్ ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయినాదా? అది అవ్వలే. నానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయిస్తుంది.
అమ్మ నాయన పెండ్లాము పిల్లలు యారు ఉండరు. అర్థమైంది. ఏంటలా చూస్తుండారు? అర్థం కాలేదా? హ, మీ లాయరే కాదు, మీ కేసు వాదించటానికి ఏ లాయరు ముందుకు రాడు. ఛీ! నువ్వసలు మనిషివేనా? అన్యాయంగా నా బిడ్డని ఇరికించింది చాలక ఇప్పుడు న్యాయం జరగకుండా అడ్డుకోవాలని చూస్తున్నావా? అత్తయ్య, ఎందుకు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తారు? న్యాయం మన వైపు ఉంది. అందుకే భగవంతుడు మనకి రెండో అవకాశం ఇచ్చాడు. మనం గెలుస్తాం అత్తయ్య. అప్పుడియా? సరే, ఏ లాయర్ వచ్చి వాదిస్తాడో, ఎట్టా ఈ కేసు గెలుస్తువో చూస్తున్నాం. మృదుల, ఇప్పుడు ఎలాగమ్మా? లాయర్ ఏమో రాలేదు. ఈ రాక్షసిని చూస్తే ఏ లాయర్ని రాకుండా చేస్తానంటోంది. ఇప్పుడు ఎలాగమ్మా? అత్తయ్య, వాదనలు మొదలవుతున్నాయి. ముందు మన లోపలికి వెళ్దాం, పదండి. ఎస్, ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ కేసులో అన్ని సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాతే ముద్దాయికి శిక్ష వేయడం జరిగింది. మళ్ళీ ఎందుకు పిటిషన్ వేశారో, ఎందుకు రీఓపెన్ చేశారో ఏమీ అర్థం కావట్లేదు. విలువైన కోర్టు సమయం వృధా చేయడం తప్ప వేరే ఏ ఉద్దేశం లేదు యువర్ ఆనర్. లేదు సార్. ఊరికే మేము మాత్రం కోర్టు సమయాన్ని ఎందుకు వృధా చేస్తాం? నా భర్త నిర్దోషాన్ని నిరూపించడానికి కావాల్సిన ఆధారాలు మాకు దొరికాయి. సరే, మీ తరపున లాయర్తో ఆధారాలు సమర్పించండి. లాయర్ గారు రాలేదు సార్. రారు యువర్ ఆనర్. వాళ్ళ లాయరే కాదు, ఈ కేసు వాదించడానికి ఏ లాయరు ముందుకు రారు. ఎందుకంటే న్యాయాన్ని తారుమారు చేయడానికి వీళ్లు ప్రయత్నించిన తీరు నచ్చక బార్ కౌన్సిల్లో ఏ లాయరు వీళ్ల కేసు వాదించడానికి ఒప్పుకోలేదు. అబద్ధం, అబద్ధం, అంతా అబద్ధం సార్. ఎవరు రాకపోవడం కాదు, వీళ్ల పేరు పరపతి ఉపయోగించి అందరి నోళ్లు నొక్కుతున్నారు సార్. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. కోర్టు అవన్నీ పరిగణలోకి తీసుకోదు. మీ తరపున ఎవరైనా లాయర్ ఉంటే వాదించుకోవచ్చు, లేదంటే మీరే పర్సనల్గా వాదించుకోవచ్చు. నేను మాట్లాడతాను సార్. నమస్కారం సార్. కీర్తి చనిపోవడానికి మధు గారు కారణం కాదు, వేరే ఎవరో ఉన్నారు. ఆ రోజు పొద్దున్న కీర్తి మధు గారిని కలవడానికి వెళ్ళింది. కానీ ఆ తర్వాత వెళ్ళింది కీర్తి కాదు, అచ్చం కీర్తిలా ఉండే కీర్తి చెల్లెలి కనుమొలి.
మీకు ఆధారాలుగా సమర్పించిన ఆ ఫోటోలు చూడండి సార్, తేడా మీకే తెలుస్తుంది. ముందు వెళ్ళిన కీర్తి మెడలో లాకెట్ ఉంది, వెనక వెళ్ళిన కనుమోలి మెడలో లాకెట్ లేదు. అదే ఇద్దరి చేతికున్న బ్రేస్లెట్స్ లో ఆ తేడా తెలుస్తుంది. ఇంకా సూసైడ్ నోట్ అని కీర్తి వీడియో చూశారు కదా, అందులో ఉన్నది కీర్తి కాదు సార్, ఆ కనుమోలి. ఆ వీడియోని జాగ్రత్తగా పరిశీలించండి. మాట్లాడుతూ చాలాసార్లు ఎడమ చేత్తో జుట్టు సరిచేసుకుంది, ఎందుకంటే కనుమోలి ఎడమ చేతి వాటం కలదు. కానీ కీర్తిది కుడి చేతి వాటం. పైగా ఆ వీడియో ఈ మధ్య తీసిందే సార్, అందుకే ఆఖరి నిమిషంలో ఆధారం దొరికిందని సబ్మిట్ చేశారు. అసలు అది ఆత్మహత్య కాదు సార్, హత్య. ఆ హత్యకి ఆ కనుమొలికి ఏదో సంబంధం ఉంది సార్. నా భర్తకి ఎలాంటి సంబంధం లేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. భర్తకి జైలు శిక్ష తప్పించాలన్న ఆలోచనతో కట్టుకథలు బాగా అల్లి చెప్తున్నారు. ఏంటమ్మా, ఒకే మాదిరిగా ఉన్నంత మాత్రాన లాకెట్ ఉంటే అక్క, లాకెట్ లేకపోతే చెల్లి అయిపోతుందా? రెండోసారి వచ్చినప్పుడు లాకెట్ తీసి బ్రేస్లెట్ మార్చుకుని వచ్చుండొచ్చు కదా. అది కాదు. ఆపవమ్మా, లా పాయింట్లు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే కుదరదు. పైగా నీ భర్తను విడిపించుకోవడం కోసం సొంత చెల్లెలకే హత్యతో సంబంధం ఉందంటావా? ఎందుకుండకూడదు? భారతంలో అన్నదమ్ములు యుద్ధం చేయలేదా? అక్క చెల్లెళ్ళు పోట్లాడుకున్నట్లు చరిత్రలో ఎక్కడ లేదా? ఈ అక్క చెల్లెళ్ళకి ఏం గొడవలున్నాయో ఏంటో, వాళ్ళ మధ్య ఏం జరిగిందో ఏంటో ఎవరికి తెలుసు? తెలియని విషయాలు కోర్టుకి ఎందుకమ్మా? తెలిసింది చెప్పు. ఆధారాలు ఏమైనా ఉంటే చూపించు కోర్టుకి. యువర్ ఆనర్, కీర్తి ఒంటి మీద ఉన్న వేలిముద్రలు, డెత్ సర్టిఫికేట్, ఫోరెన్సిక్ రిపోర్ట్ అన్నిటికీ మించి సూసైడ్కి ముందు చేసిన వీడియో, ఇన్ని ఆధారాలు మధు దోషి అని చెప్తుంటే ఇప్పుడు ఈవిడ చెప్పే కట్టుకథ ఆధారంగా దోషి మధు కాదు, హతురాలు చెల్లెలని ఎలా నిర్ణయానికి రాగలం? లేదు సార్, నేను చెప్పేది నిజం. వాళ్ళే కట్టుకథలు చెప్తున్నారు. వాళ్ళు చెప్పే ఆధారాలు ఏవీ నిజం కాదు. అవును సార్, ఆ రోజు కీర్తి నన్ను కలిశాక గెస్ట్ హౌస్ నుంచి టీ ఎస్టేట్కి వెళ్ళిపోయాను సార్. తిరిగి వచ్చేసరికి ఫ్యాన్కి వేలాడుతోంది. ఇదంతా ఎవరో కావాలని చేసింది సార్. మృదులా చెప్పినట్టు ఇది ఆత్మహత్య కాదు సార్, హత్యే. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఏ ఆధారాలు లేకుండా ఏ ఉద్దేశంతో ఎందుకు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారో అర్థం కావట్లేదు. లేదు సార్, అన్ని ఆధారాలు ఉన్నాయి, అవన్నీ నిజం. కానీ నిజమని నిరూపించే కోర్టు తెలివితేటలు నా దగ్గర లేవు. అంతా కలిసి ఏ లాయర్ సహాయం లేకుండా చేశారు. కొంచెం సేపు టైం ఇవ్వండి సార్, ఎవరో ఒక లాయర్ని తీసుకొస్తాను. నా భర్త నిర్దోషి అని నిరూపించుకుంటాను. కొంచెం టైం ఇవ్వండి సార్. నో యువర్ ఆనర్. ఇప్పటి వరకు వీళ్ల వల్ల కోర్టు సమయం వృధా అయింది చాలు. ఇక సమయం ఇవ్వడం వల్ల లాభం లేదు. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్. సరే, 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. మీ తరపు నుంచి లాయర్ని తీసుకొని రండి. అలాగే సార్.
సార్, మా లాయర్ రాలేదు. మీరు మా తరపున కేసు వాదిస్తారా ప్లీజ్ అండి? ఎవరు? ఆ తమిళ హోమ్ మినిస్టర్ గారి కేసేనా? సారీ అమ్మా, వేరే ఎవరినైనా చూసుకోండి. మా వల్ల కాదమ్మా. మేడం, నా భర్తకి అన్యాయంగా శిక్ష వేశారు. ఇప్పుడు ఏ లాయర్ వాదించకుండా చేశారు? మీలాంటి పెద్దవాళ్లే న్యాయం వైపు నిలబడాలి. దయచేసి రండి. అమ్మా, పరిస్థితి మీకు బాగా తెలుసు. ఇప్పుడు మీ కేసు వాదిస్తే తర్వాత ఇంకే కేసు వాదించలేం. వెళ్ళండి అమ్మా. సార్, మాకు అర్జెంటుగా లాయర్ కావాలి. మీకెవరన్నా లాయర్ తెలిస్తే దయచేసి చెప్పండి సార్ ప్లీజ్. ఇందాక నుంచి మీరు పడే పాటలు చూస్తున్నానమ్మా, కానీ అంతా ఒకటైపోయారు. మీరు ఎవరిని అడిగినా, ఎంత బతిమిలాడినా వాదించడానికి ఏ లాయరు ముందుకు రాడు. ఇక్కడ మీకు ఎవరూ సాయం చేయరు. వెళ్ళమ్మా. భగవంతుడా, నా భర్తని కాపాడుకునే మార్గం చూపించు. చూడమ్మా, 8 ఏళ్ల క్రితం నాకు ఇదే పరిస్థితి ఎదురైందమ్మా. నా బిడ్డకు అన్యాయం జరిగిందని కోర్టు మెట్లెక్కితే అవతల బాగా డబ్బున్నోళ్ళు అందరు లాయర్లని కొనేశారమ్మా. ఒక్కళ్ళు కూడా వాదించడానికి రాలేదమ్మా. అప్పుడొచ్చాడమ్మా ఒక అతను, లాయర్ హరిశ్చంద్ర ప్రసాద్. న్యాయానికి ప్రతిరూపంగా న్యాయం తరపున పోరాటానికి వచ్చాడమ్మా. ఎవరత్రం? ఎక్కడుంటారు? ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఆయన ఎక్కడుంటారు చెప్పండి, నేను వెళ్ళి మాట్లాడతాను. డబ్బుకు న్యాయాన్ని నమ్ముకునే మనిషి కాడమ్మా అతను. కాని ఆ న్యాయమే అమ్ముడు పోవటం చూసి సహించలేక గత 5 సంవత్సరాలుగా కోర్టు మెట్లు ఎక్కడం లేదమ్మా. కానీ మీకు అన్యాయం జరిగిందని ఆయన నమ్మితే, ఆయన మళ్ళీ కోర్టులో అడుగు పెడితే ఖచ్చితంగా మీరు కేసు గెలుస్తారమ్మా. అయితే చెప్పండి, ఎవరతను? ఎక్కడుంటారు? ఇప్పుడు మాకంత టైం లేదండి, చెప్పండి ప్లీజ్. అదిగో ఆ చెట్టు కింద ఉన్నారమ్మా.